Hi students, welcome to Bhaskars Biology. Intermediate secondary botany point of view చాప్టర్ వైజ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఏంటంటే మనం చూస్తున్నాం. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే చాప్టర్స్ ఏంటంటే 4th చాప్టర్ 6th చాప్టర్. సో ఈ రెండు చాప్టర్స్ పాయింట్ ఆఫ్ 4 మార్క్స్ ఏ విధంగా చదవాలి, సో ఎలా చదివితే మనకి బెస్ట్ గా అంటే ఈ ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ ప్రయారిటీ ఏ క్వశ్చన్కి ఇవ్వాలి, నెక్స్ట్ దేనికి ఇవ్వాలి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో మనం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసిన అవసరంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు బాటనీ పాయింట్ ఆఫ్ లో 4th చాప్టర్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్. సో ఆల్రెడీ మనం ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ చెప్పుకున్నాము, మినరల్ న్యూట్రిషన్ చెప్పుకున్నాము, అదే మనకి ఎంజైమ్స్ చెప్పుకున్నాము. అలాగే నెక్స్ట్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ప్రయారిటీ ఉన్నది ఏంటంటే 4th చాప్టర్. సో దీనిలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెకండ్ రాశాను, tabulate 8 differences between C3 cycles and C4 cycles. సో C3 ప్లాంట్స్ ఉంటాయి, అలాగే మనకి C4 ప్లాంట్స్ ఉంటాయి. సో ఈ C3 ప్లాంట్స్ లో ఉన్నటువంటి సైకిల్ మనం C3 సైకిల్స్ అంటాము, C4 ప్లాంట్స్ జరిగేదా మనం C4 సైకిల్స్ అంటాం. అలాగే C3 సైకిల్ కి C4 సైకిల్ కి సంబంధించిన 8 డిఫరెన్సెస్. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, కంపల్సరీగా ఖచ్చితంగా మీరు 8 డిఫరెన్సెస్ రాయాల్సిందే. అంటే ఒక 4 రాసో లేకపోతే 6 రాసో ఆపితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా మార్క్స్ రావు. కాబట్టి ఈ డిఫరెన్సెస్ లో ఖచ్చితంగా మీరు 8 డిఫరెన్స్ C3 పాయింట్ ఆఫ్ లో C4 ప్లాంట్స్ పాయింట్ ఆఫ్ లో మీరు 8 డిఫరెన్స్ అయితే మాత్రం కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఇది ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. C3 మరియు C4 మొక్కలు లేదా వలయాల మధ్య ఏదైనా 8 భేదాలు పట్టికలో చూపించాలి. సో మనకి ఫుడ్ అండ్ హైర్ ప్లాంట్స్ అంటే ఉన్నత మొక్కల్లో కిరణజన్య సామగ్రి అంటాం ఈ లెసన్ 4th చాప్టర్. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే థర్డ్ వచ్చి ఇక్కడ మనకి డిస్క్రైబ్ ఇన్ బ్రీఫ్ ఫోటో రెస్పిరేషన్. సో ఫోటో రెస్పిరేషన్ గురించి, కాంతి శ్వాసక్రియ గురించి క్లుప్తంగా వివరించండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, డ్రా నీట్ లేబుల్ డయాగ్రామ్. హడ్ర నిర్మాణాన్ని వివరించండి, పటం గీసి బాగా గుర్తించండి అని ఉంటుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ 3 కూడా ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో చదవండి. దీంతో పాటు మీరు చదివితే ఎక్సెస్ గా C4 సైకిల్ ఉంటుంది, C4 పదం అంటాము. సో అది కూడా మీరు చదవండి. ఈ 4 క్వశ్చన్లు మాత్రం మాక్సిమం ఈ ఫోటోసింథసిస్ హైయర్ ప్లాంట్స్ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సినవి. సో దీని నుంచి 4 మార్క్స్ లేదా 2 మార్క్స్ ఇంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. అది ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి మ్యాక్సిమం ఈ చాప్టర్ లో ఉన్నటువంటి అంటే 1, 2, 3 చాప్టర్స్ తో పాటు 4th చాప్టర్ లో 2 మార్క్స్ 4 మార్క్స్ కూడా మీరు చదువుకోండి. సో నెక్స్ట్ 5th నుంచి మనకి ఏమవుతుందంటే 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో కవర్ వెయిటేజ్ లేదు. కాబట్టి నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ప్లాంట్ గ్రోత్ 6th చాప్టర్. 6th చాప్టర్ పాయింట్ ఆఫ్ లో నుండి ఇక్కడ మీకు ఖచ్చితంగా PGRs అంటాం. PGR ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటాం. సో PGR పాయింట్ ఆఫ్ లో మనకి 4 ఉంటాయి. 4 4లు ఖచ్చితంగా రావాలి. ఈ 4 4లు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఇందులో ఓవరాల్ గా 6 క్వశ్చన్స్ ఉంటాయి 4 మార్క్స్. మాక్సిమం 6 కూడా మీరు కంప్లీట్ చేస్తే చాలా మంచిది. సో ఇందులో నేను 5 ఇచ్చాను, ఒకటి మాత్రం 6th క్వశ్చన్ రాయలేదు. కానీ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ 6th క్వశ్చన్ కూడా అడిగారు. అంటే మాక్సిమం PGR లో ఈ క్వశ్చన్స్ అన్ని చదివితే ఆ 6th క్వశ్చన్ ఏదైతుందో అది కూడా ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇచ్చి దానికి అది ఏ PGR అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంతే. కాబట్టి మాక్సిమం ఫస్ట్ ఏంటంటే చూడండి, రైట్ ఏ నోట్ ఆన్ అగ్రికల్చరల్ ఆర్ హార్టికల్చరల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిన్స్. సో ఫస్ట్ PGR ఆక్సిన్ గురించి ఉంటుంది. అంటే వ్యవసాయం ఉద్యాన కృషిలో ఆక్సిన్ అనువర్తనాల గురించి రాయండి, ఆక్సిన్స్ గురించి ఉంటుంది. అలాగే ఇంకొక PGR ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఇంకోటి సెకండ్ రైట్ ద ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ ఆఫ్ జిబ్బర్లిన్స్. సో మనకి మొక్కల్లో జిబ్బర్లిన్ యొక్క శరీర ధర్మ సంబంధ అనుక్రియలు రాయండి. సో ఫస్ట్ ఆక్సిన్స్, నెక్స్ట్ జిబ్బర్లిన్స్. థర్డ్ గా వస్తే రైట్ ఎనీ 4 ఇక్కడ మెన్షన్ చేసే క్లియర్ గా చూడండి. 4 ఇచ్చారు, ఓన్లీ 4 మాత్రమే రాయమన్నాడు. ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైటోకైనిన్స్ ఇన్ ప్లాంట్. సో సైటోకైనిన్స్ ఉన్నటువంటి 4 ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ అయితే అడిగారు సైటోకైనిన్స్. సో ఇక్కడ మన మొక్కల్లో సైటోకైనిన్ శరీర ధర్మ సంబంధ ప్రభావాలు ఏవైనా 4 రాయండి. 4th క్వశ్చన్, రైట్ ద ఫిజియలాజికల్ ప్రాసెస్ దట్ ఆర్ రెగ్యులేటెడ్ బై ద ఎథిలిన్. సో నెక్స్ట్ మనకి ఎథిలిన్ ఒకటి వచ్చాడు, ఇది ఒక PGR. ఇలా మనకి ఆక్సిన్స్, జిబ్రెలిన్, సైటోకైనిన్స్, అలాగే ఎథిలిన్ ఇలా 4 కూడా ఉంటాయి. అలాగే మనకి మొక్కల్లో ఎథిలిన్ నియంత్రించే శరీర ధర్మ సంబంధ అనుక్రియలు రాయండి. ఇది ఈ 4 కూడా ఖచ్చితంగా. ఈ 4లో మాక్సిమం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక క్వశ్చన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో మిస్ అయితే మనకి ఒకసారి మనకి రైట్ ద షార్ట్ నోట్స్ అండ్ సీడ్ డార్మెన్సీ, విత్తన సుప్తావస్థ మీద లఘుటీక రాయండి ఉంటుంది. ఇది కూడా చదవాలి. దీంతో పాటు 6th ఉంటుంది. సో మాక్సిమం ఈ చాప్టర్ లో ఓన్లీ 6 ఉంటాయి. 6 క్వశ్చన్స్ లోనూ ప్రతి సంవత్సరం ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మాక్సిమం ఈ చాప్టర్ ని ఎక్కువ ఎఫెక్ట్ పెట్టండి. ఖచ్చితంగా మీరు ఒక 4 అయితే మాత్రం రాయగలుగుతారు. సో ఇది ఫోటోసింథసిస్ హైయర్ ప్లాంట్స్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్. సో ఈ ప్యాటర్న్ లో మీరు ఈ 2 చాప్టర్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.